పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో ఇవాళంతా న్యూస్లో క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడింది అని చెప్పి సెబీ నుంచి ఆర్టికల్స్ వస్తున్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందని చెప్పేసి మన మనీ కంట్రోల్ వెబ్సైట్లో వాటిల్లో చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. సో బేసిక్గా ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి, సో ఫ్రంట్ రన్నింగ్ వల్ల అటు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అందులో పాల్పడిన వాళ్ళకి ఎటువంటి లాభం చేకూరుతుంది, సో మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో చాలామంది ఇన్వెస్టర్స్ డబ్బులు పెడుతూ ఉంటారు. సో బేసిక్గా అక్కడ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్ ఆ డబ్బులు తీసుకెళ్ళి స్టాక్స్ని కొంటూ ఉంటారు. సో ఆ స్టాక్స్ పెరగటం వల్ల మనకి ఆ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి అంటే ఆ ఫండ్లో ఉన్నటువంటి ఎన్ఏవి వాల్యూ ఇంక్రీజ్ అవటం వల్ల మనకు కూడా గెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విషయం అందరికీ బేసిక్గా ఐడియా ఉన్నటువంటి విషయమే. సో బేసిక్గా ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ని బయటికి లీక్ చేయడాన్నే ఫ్రంట్ రన్నింగ్ ప్రాసెస్ అని అంటారు. సో ఈ ఫ్రంట్ రన్నింగ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఈ ఫ్రంట్ రన్నింగ్ జరిగింది అని చెప్పేసి సో బేసిక్గా సెబీ సర్చ్ ఆపరేషన్స్ అటు ముంబై అండ్ హైదరాబాద్లో వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. అండ్ అలానే వాళ్ళకి సంబంధించిన ఫండ్స్ అన్నిటిని స్క్రూటినీ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఆ ఫండ్ హౌసెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫండ్ మేనేజర్స్ కొంతమంది వాళ్ళు ఏ స్టాక్లో అయితే బయింగ్ చేయబోతున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ముందే లీక్ చేశారు అనేది ఎలిగేషన్. సో బేసిక్గా ఫ్రంట్ రన్నింగ్ అంటే ఇదే. వాళ్ళు ఒక స్టెప్ తీసుకునే ముందు ఆ ఇన్ఫర్మేషన్ని బయటికి లీక్ చేయటమే మనం ఫ్రంట్ రన్నింగ్గా చూస్తూ ఉంటాం. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ని బయటికి లీక్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఫండ్ మేనేజర్గా ఉన్నాను అనుకోండి. సో నేను ఒక ఫండ్లో నాకు హ్యూజ్ అమౌంట్ ఉంటుంది, అంటే ఒక 100 కోట్లు 50 కోట్లు రెడీగా ఉంటాయి. సో ఏదన్నా స్టాక్ని నేను కొనాలి అని అనుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని నా రిలేటివ్ ద్వారానో నా ఫ్రెండ్ ద్వారానో బయటికి పంపిస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, నేను ఏ స్టాక్లో అయితే కొంటున్నాను సో నాకంటే ముందే వాళ్ళు బయింగ్ అనేది మొదలు పెడతారు. సో బేసిక్గా నేను ఒక 50 కోట్లకు 100 కోట్లకు ఒకేసారి కొంటాను కాబట్టి ఆ స్టాక్ ప్రైస్ అనేది అమాంతం పైకి పెరిగిపోతుంది. అట్లా పైకి పెరిగిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఎవరెవరైతే ఆల్రెడీ కొనున్నారో అది పైకి వెళ్ళిన తర్వాత మంచి ప్రాఫిట్స్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు బుకింగ్ చేయడం అనేది మొదలు పెడతారు. సో బేసిక్గా ఎప్పుడైనా ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదో 1 కోటి 2 కోట్లతో కొందు, కొన్ని 100 కోట్లతోటి పెట్టుబడులు లేదా ఒక 10 సంఖ్యల కోట్లతోటి పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. సో సహజంగానే ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు ప్రైజెస్ పైకి వెళ్తుంటాయి కాబట్టి ఆ లబ్ధిని తీసుకోవటం అంటే ఇన్ఫర్మేషన్ని బయటికి తీసుకొని ఆ ప్రైజెస్ పైకి వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ని తీసుకోవటాన్ని ఫ్రంట్ రన్నింగ్ అని అంటారు. సో అది మనకి సెబీ దృష్టిలో సో అనెథికల్ ప్రాక్టీస్. ఆ సెబీ దృష్టిలోనే కాదు, మనం ఇట్లా మాట్లాడుకునేటప్పుడు మనకే అర్థమవుతుంది. సో ఇది ఎక్కడ న్యాయం, మనమేమో కష్టపడి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటే వాళ్ళెవరో ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు అందులో పెట్టుబడులు పెట్టి తద్వారా దానివల్ల అంటే ఒకసారి ఫండ్ హౌస్ పెద్ద అమౌంట్ ఒకసారి పంపించేసినప్పుడు స్టాక్ ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుద్ది కాబట్టి వాళ్ళు అప్పుడు ప్రాఫిట్ని బుక్ చేసుకుంటారు అని అంటే ఇదంతవరకు కరెక్ట్? డెఫినెట్గా ఇది అనెథికల్ ప్రాక్టీసే. సో సెబీ దృష్టిలో ఇది ఒక పెద్ద క్రైమ్. సో బేసిక్గా సెబీ దీని గురించే కంటిన్యూస్గా ఎంక్వైరీ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఫ్రంట్ రన్నింగ్ 100%గా పాల్పడ్డారు అని చెప్పేసి వాళ్ళు ఏమీ కంక్లూషన్ ఇవ్వలేదు. సో సర్చ్ అయితే జరుగుతోంది. సో దానికి సంబంధించి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కూడా క్లియర్గా చెప్పింది. సో మేము 2019లో ఎక్కడో 100 కోట్ల నుంచి ఇప్పుడు దాదాపుగా 95 కోట్లుగా ఎదిగాము. సో సెబీకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మేము చాలా ఫేర్గా అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాము. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్కైనా రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో బేసిక్గా ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఏమైనా నష్టమా, ఇన్వెస్టర్స్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలి? సో బేసిక్గా యాజ్ ఆఫ్ నౌ అంటే మనకి ఇట్లాంటి యాక్టివిటీస్ 1-2 పీరియాడిక్గా జరుగుతూనే ఉంటాయి. ఇంతకుముందు యాక్సిస్లో విన్నాం. సో బేసిక్గా ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ అనేది ఎటువంటి డ్యామేజ్ జరగదు. సో కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని పైసల్లో సో బేసిక్గా ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల్లో ఉందనుకోండి. సో మన ఇన్ఫర్మేషన్ ఒక ఫండ్ హౌస్ ఓనర్గా నేను ఇన్ఫర్మేషన్ ముందుగానే బయటికి ఇవ్వటం వల్ల అవతల వాడు 100 రూపాయల దగ్గర కొంటాడు. అక్కడ బయింగ్ ప్రెషర్ కొంత క్రియేట్ అవ్వడం వల్ల అది 100 నుంచి 105 రూపాయలకో వెళ్తుంది. సో యాక్చువల్గా ఒక ఫండ్ హౌస్ మేనేజర్ని 100 రూపాయల దగ్గర కొనాలనుకున్నప్పుడు అది 150కి నేను బయట నుంచి ఆర్టిఫిషియల్గా తీసుకెళ్తాను. అక్కడ ఏం చేస్తాము, హ్యూజ్ మనీని పంపింగ్ చేస్తాం. సో బేసిక్గా పంపింగ్ చేయడం వల్ల అది 105 రూపాయల నుంచి
మనకి అమాంతం 120-130 రూపాయల దాకా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేయడంతో మళ్ళీ అది 120 రూపాయల నుంచి 115 రూపాయలకి రావడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా 100 రూపాయల దగ్గర కొనాల్సిన దాన్ని ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటాడు ఫండ్ హౌస్ మేనేజర్. అండ్ అలానే కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడ్డారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల అలానే ప్రైజెస్ అనేవి కూడా కిందకు వచ్చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఈ మిస్ మ్యాచ్ అనేది ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ మార్జిన్ని ఇన్వెస్టర్స్ కోల్పోతూ ఉంటారు. సో బేసిక్గా మీరు గమనించినట్లయితే సెబీ ఈ మధ్య ఇట్లాంటి కేసెస్ని చాలా ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో ఎవరైనా ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడ్డా సెబీ అయితే ఊరుకోవట్లేదు, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. అండ్ వాళ్ళ మీద అంటే వాళ్ళని పెనలైజ్ చేస్తుంది, అంటే వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్లో ఫైన్స్ వేస్తుంది. అండ్ అది ఒక పెద్ద పనిషబుల్ అఫెన్స్. సో బేసిక్గా ఎవరైతే ఇందులోకి పాల్పడతారో వాళ్ళని సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ నుంచి బ్యాన్ కూడా చేయడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి సెబీ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఇప్పటి వరకు అయితే పాల్పడ్డది అని కంప్లీట్గా అయితే ఇప్పుడు నేను వీడియో చెప్పే టైంకి అయితే 100% న్యూస్ అయితే కాదు, ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తోంది. సో బేసిక్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఫ్రంట్ రన్నింగ్కి పాల్పడ్డారని తెలిసినా దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత సెబీది. సో ఇన్వెస్టర్స్ యొక్క డబ్బులకి మాత్రం ఎటువంటి ప్రమాదం లేదు. ఏమన్నా ఉంటుంది అని అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ₹2 మందం తప్పించి ఫండ్స్ అయితే 100% సేఫ్. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక్కసారి ఫండ్ హౌస్కి డబ్బులు వెళ్ళిన తర్వాత ఆ డబ్బులకి దాదాపుగా గ్యారెంటీ ఉన్నట్టే. సో దాంట్లో ఎటువంటి ప్రమాదం మనకైతే జరగదు. సో ఈ ఫ్రంట్ రన్నింగ్ అనేది అవుట్ ఆఫ్ ద సిస్టమ్ చేస్తారు, కానీ ఇన్ ద సిస్టమ్ జరగదు. అంటే ఫండ్ హౌస్ లోపల జరగదు, ఫండ్ హౌస్ బయట చేస్తారు. ఫండ్ హౌస్ లోపలంతా కూడా సెక్యూర్డ్గానే ఉంటుంది. ఎవరైతే క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టారో వాళ్ళైతే డబ్బులు ఏమీ కోల్పోరు. దాని గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి అటువంటి ఫండ్ మేనేజర్ని. సో బేసిక్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి కంపెనీలో అయినా అంటే మనం అంటుంటాం కదా తులసి వనంలో గంజాయి మొక్కలాగా, అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఎవరో ఒక మేనేజర్ చేసిన తప్పుకి ఫండ్ హౌస్ మొత్తం కూడా తప్పేమీ అయిపోదు. అటువంటి ఒకళ్ళు ఎవరైనా ఒకవేళ నిరూపించబడితే ఆ ఒక మేనేజర్కో లేకపోతే బయట ఉన్నటువంటి ఆ వ్యక్తులకి డెఫినెట్గా సెబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. మన ఫండ్స్ వరకు అయితే సేఫ్గానే ఉంటాయి, కంగారు పడి విత్డ్రా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో బేసిక్గా ఇట్లాంటి ఫండ్ అంటే మన ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీస్ ఏమున్నా కానీ మనకు పీరియాడిక్గా వస్తూనే ఉంటాయి. సో బేసిక్గా దాని మీద కొంచెం కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఎవరెవరైతే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.